తిరుప్పావై ధ్యానం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం సంశ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టియాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాళ్ அரங்கற்கு పన్ను తిరుప్పావై పల్పదియం இன்னி செய்யால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி எருளவல் பல்வளை யாய் நாடி நீ வேங்கடவர்க்க என்னை விதி என்ற இம்மாத்தம் నాంకడవా వన్నమే నల్గు. నీలాదేవి హృదయంలో నిద్రించి ఉన్న శ్రీకృష్ణుణ్ణి గోదాదేవి మేల్కొల్పింది. అన్ని వేదాలలో సారాంశమైన జీవుడు పరమాత్మ ప్రయోజనము కొరకే ఉండవలనని పాఠము నేర్పింది. తాను ధరించి విడిచిన మాలలతో శ్రీకృష్ణుడిని కట్టివేసి ఆ శ్రీకృష్ణుడినే వివాహం చేసుకుంది. కాబట్టి అంత గొప్పదైన గోదాదేవికి మనం ప్రేమతో నమస్కారం చేస్తే మనలో ఎన్ని తప్పులున్నా గోదాదేవి చెప్పడం చేత భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. అంతటి ప్రభావం కల గోదాదేవికి ప్రీతి తీరా నమస్కరించుచున్నాను. శ్రీవిల్లిపుత్తూరులో శ్రీ ఆండాళ్ళు అవతరించింది. ఆ ఊరి చుట్టూ ఉన్న పొలములలో వయ్యారి నడకలతో హంసలు సంచరిస్తూ ఎంతో అందాన్ని కలుగజేస్తున్నాయి. అటువంటి అందమైన ఊళ్ళో శ్రీరంగుని కొరకు ఆండాళ్ళు మనసులో భావించి తిరుప్పావై అని పేరుగల 30 పాసురములను చక్కని రాగమాలికలుగా కూర్చి పాడి సమర్పించింది. అట్లే పూమాలికలను తాను అలంకరించుకొని శ్రీ వటపత్ర సాయికి సమర్పించింది. అట్టి ఆండాళ్ళ శుభనామమును ఓ మనసా స్మరింపుమా. నీవు ధరించి విడిచిన మాలలను తిరిగి భగవంతునికి అర్పించదగినంతటి తేజస్సు కలిగిన ఓ బంగారు తీగా, ఇది వరకు జరిగిన చరిత్రను తిరుప్పావై ప్రబంధముగా గానము చేసి మమ్మల్ని ఉద్ధరించుటకు దివ్య కంకణము ధరించిన తల్లి వెంకటాచలపతికి నన్ను భార్యగా కూర్చుమా అని నువ్వు చేసిన ప్రార్థనను నీ దాసులమగు మేము కూడా దాటకుండా ఉండేటట్లు, అనగా భగవత్ప్రేమ అధికముగా అయ్యేటట్లు కటాక్షించుమా.